వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. దిస్ ఇస్ వియవర్మ. మేడారంలో భక్తులకు షాక్. మటన్ కేజీ 1500, చికెన్ 350. వనదేవతల జాతర ఘనంగా జరుగుతోంది. ఈ జాతర కోసం వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు భారీగా తరలి వస్తున్నారు. అయితే మేడారం జాతరలో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. భక్తుల విశ్వాసాన్ని ఆసరాగా చేసుకుని కొందరు వ్యాపారులు దోపిడీకి పాల్పడుతున్నారు. ముఖ్యంగా గొర్రెలు, మేకలు, కోళ్ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. జాతరకు వచ్చిన భక్తులు ఆ వనదేవతల దర్శనం అనంతరం మేకలు, కోళ్లను బలిస్తున్నారు. భారీ సంఖ్యలో మొక్కులు చెల్లించుకునేందుకు రావడంతో అక్కడ మేకలు, కోళ్లు, గొర్రెల వ్యాపారులు నిలువు దోపిడీ చేసేస్తున్నారు. జాతరకు ముందు ఉన్న ధరలను రెట్టింపు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఇక విషయంలోకి వెళ్తే తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధిగాంచిన మేడారం మహాజాతర ప్రారంభమైంది. మహాజాతర వేళ మేడారంలో విక్రయాలు ఊపందుకున్నాయి. ఈ జాతరకు వచ్చిన భక్తులు అమ్మవార్లను ఎత్తు బంగారం, చీర, సారె, పసుపు, కుంకుమ, ఒడిబియ్యం, గాజులు వంటివి సమర్పిస్తారు. వాటితో పాటు కోళ్లు, మేకలను బలి ఇచ్చి మొక్కులు చెల్లించుకోవటం ఆనవాయితీగా వస్తుంది. ఈ నేపథ్యంలోనే మేడారంలో గొర్రెలు, మేకలు, కోళ్ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. మేడారానికి వచ్చిన భక్తులు ఆ వనదేవతల దర్శనం అనంతరం మేకలు, కోళ్లను బలిస్తున్నారు. జాతరకు భక్తులు భారీ సంఖ్యలో తరలి రావడంతో కోళ్లు, మేకలు విపరీతంగా అమ్ముడుపోతున్నాయి. విక్రయాలు జోరుగా సాగుతుండటంతో వీటి ధరలకు రెక్కలొచ్చేశాయి. ముఖ్యంగా జాతరలో తినుబండారాలైనా, నివాస సౌకర్యాలైనా, మద్యమైనా అన్నింటిలోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో భక్తులు ఏది కొనాలన్నా భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. సాధారణ రోజుల్లో బయట మార్కెట్లో కేజీ మటన్ ధర మహా అయితే 900 నుంచి 1000 మధ్య ఉంటుంది. కానీ మేడారంలో మాత్రం అదే మటన్కు 1500కు అమ్ముతున్నారు వ్యాపారులు. లైవ్ కోడి బయట 170కి లభిస్తే జాతర ప్రాంతంలో మాత్రం 350కు పైగా వసూలు చేస్తున్నారని భక్తులు మండిపడుతున్నారు. అలాగే మద్యం ప్రియులకు కూడా షాక్ ఇచ్చేస్తున్నారు. మద్యం ధరల విషయంలోనూ అదే తీరు కొనసాగుతుంది. సాధారణంగా 180కి దొరికే బీర్ను మేడారంలో 280 నుంచి 300 వరకు విక్రయిస్తున్నారు. ఇతర మద్యం బాటిళ్లపై కూడా కనీసం 100 అదనంగా వసూలు చేయటం విశేషం. దీనివల్ల భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అవసరానికి మించిన ధరలు చెల్లించలేక కొందరు మద్యం కొనటానికి భయపడే పరిస్థితి ఏర్పడింది. ఇక నివాస సౌకర్యాల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఉండేందుకు సరైన షెడ్లు, తాత్కాలిక గదులు లేకపోవడంతో చెట్టు కింద నీడ కోసం కూడా డబ్బులు అడుగుతున్నారు. చెట్టు కింద నివసించేందుకు 1000 నుంచి 2000 వరకు అద్దె వసూలు చేయటం భక్తులను ఆగ్రహానికి గురి చేస్తుంది. కనీస సౌకర్యాలు కల్పించాల్సిన చోట ఇలా దోపిడీ జరగటంపై భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇంత పెద్ద జాతరలో ధరల నియంత్రణ, పర్యవేక్షణ లేకపోవటం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని భక్తులు అభిప్రాయపడుతున్నారు. ఎప్పటికైనా అధికారులు వెంటనే జోక్యం చేసుకుని ధరలను నియంత్రించాలని, భక్తులకు న్యాయం చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. మేడారం జాతర భక్తి శ్రద్ధలతో జరగాల్సిన పర్వం దోపిడీమయంగా మారకూడదని భక్తులందరూ ఆకాంక్షిస్తున్నారు.